వర్గం ఖచ్చితంగా టీడీపీ వచ్చిందండి. ఏం కారణం ఏమంటారు? కారణం ఏంటంటే మేము 5 ఏళ్ళు ఈయన్ని చూసాము. అంటే గతంలో ఎలా ఉంటుందో చూడాలి కదా. వాళ్ళ నాన్నగారు ఒకసారి చూద్దామన్నారు, ఒకసారి చూద్దాం అన్నారు. అదే ప్రకారం వాళ్ళ నాన్నగారు తనయుడు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలనుకుని చూసాము. వాళ్ళ నాన్నగారు లెక్క వేరే, ఈయన లెక్క వేరే. ఈయన లెక్క అందరికీ తెలిసింది. ఇక నుంచి రెండోసారి చూడాలని మరి నాకు తెలిసి ఎవరు అనుకోరు. ఖచ్చితంగా టీడీపీ వచ్చింది సార్. ఆ రోజు క్యాంపెయిన్ కి సంబంధించి నేను అది చేస్తాను ఇది చేస్తాను మంగళగిరిలో ఆర్కేని గెలిపించండి అని చెప్పాడు జగన్. అవన్నీ చేశాడు చెప్పి ఏం చేశారు మీకు తెలియదేముందా? ఏం చేశారు? ఏమి లేదు. రోజు గత ప్రభుత్వంలో ఉన్న మంగళగిరి సిటీ మంగళగిరి నియోజకవర్గం అంతే ఉందా? ఏమన్నా మార్పులు చెందిందా డెవలప్మెంట్ పరంగా? ఏం మార్పు లేదు సార్. ముఖ్యమంత్రి కూడా ఇక్కడికే వచ్చాడు, మరి వచ్చినందుకు కూడా ఏం ప్రయోజనం లేదా? ఇక్కడికి వచ్చి తాడేపల్లిలో ఉన్నాడనే కానీ తాడేపల్లి ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంది. కొత్తగా డెవలప్మెంట్ ఏమైంది? ఏం లేదు సార్. ఓకే, అసలు ఏమనుకున్నారు? జగన్ వచ్చాడు ఇక్కడే ఉంటున్నాడు లేదన్నా అయ్యిద్ది అనుకున్నారు డెవలప్మెంట్? మేము ఈ 5 ఏళ్లకు ముందు అయితే ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ఇది పెద్ద నగరంగా మారిద్దని చెప్పి మేము అనుకున్నాం. పైగా వాళ్ళ నాన్నగారిని చూసాం కాబట్టి ఇతను తనయుడు కాబట్టి అంతకన్నా గొప్పగా చేస్తాడు అనుకున్నాం, అంతకు మించి అనుకున్నాం. అబ్బే ఏం లేదు. ఓకే, అంటే ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మన నారా లోకేష్ గారు, మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు. ఇప్పుడు ఆయన మామూలుగా ఓడిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతాడు అనుకున్నారు, వెళ్ళకుండా ఏమన్నా చేశాడా ఇక్కడ కార్మికులకు కానీ ఇట్లా లోకేష్ గారు మహిళలకు కానీ ఆయన చేయగలిగిన ఏమన్నా? లోకేష్ గారు చాలా చేశారు. ఆయన ఏ ఇదిలో లేకుండా కూడా ఆయన సొంత డబ్బులు బోర్డు ఖర్చు పెట్టి చాలా ఇంతకుముందు చెప్పారు కదా. అలాగే 27 రత్నాలు చేశాడు. ఒకటి కాదు చెప్పడానికి, చాలా చేశాడు. ఓకే, ఈసారి ఎలా ఉండబోతుంది టీడీపీ గెలిస్తే? మరి మంగళగిరి టీడీపీ గెలిస్తే బాగుంటుందండి. ఎట్లా సాఫ్ట్వేర్ పరంగా కొన్ని ఆఫీసులు వచ్చినాయి ఎక్కడికి, అవి కూడా వెళ్ళిపోయినాయి ఈ గవర్నమెంట్లో, మళ్ళీ అవన్నీ వెనక్కి వస్తాయి అనుకుంటున్నారు? ఎంప్లాయ్మెంట్ వస్తాయండి, ఇంతకుముందు వెళ్ళిపోయినాయి అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. అంటే అందరూ కూడా ఏంటంటే అతని మీద ఉన్న వైఎస్ మీద ఉన్న సానుభూతితో ఇతను చేస్తాడని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని ఇచ్చారు. కానీ జనం అనుకున్నంత ఇదిగా లేదు. అందువల్ల దీనికి మించి పాతోడే బెటర్ అని చెప్పి అర్థమైపోయింది. మా నాన్న బొమ్మతో కాదు నా బొమ్మతో గెలిచాను అంటున్నాడుగా. మీరేమో వైఎస్ను చూసేసారు అంటున్నారు, ఆయన నా బొమ్మతోనే గెలిచాను అంటున్నారు. లేదండి, మొదట్లో ఎలక్షన్ ముందు వైఎస్ బొమ్మ ముందు ఉండేది, తర్వాత జగన్ గారి బొమ్మ ఉండేది. ఇప్పుడు జగన్ గారి బొమ్మ ముందుకు వచ్చింది, వైఎస్ బొమ్మ వెనక్కుంటుంది. చాలా సార్లు చూస్తున్నాం కదా. ఈయన బొమ్మ ఇప్పుడు పెట్టుకున్నాడు ముందు. అంటే నేను సీఎం అయ్యా గెలిచాను కదా అని చెప్పి ఇప్పుడు పెట్టుకుంటున్నాను. నడిచిద్దా అతని బొమ్మ రాబోయే ఎన్నికల్లో? జగన్ బొమ్మ నడిచిద్దా జనాల్లో? నా ఆలోచన అయితే నడవు సార్. ఓకే, ఇంకా షర్మిల వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతుంది మరి వైసీపీ? ఇంకా ఓట్లు చీలతమే కానీ చెల్లి వచ్చిన తర్వాత ఇంకా చీలతాయి. దానిలో ఇప్పుడు ఇద్దరు వైఎస్ పెట్టలే కదా. ఇప్పుడు అన్నం చూసాము, చెల్లిని చూద్దామని ఇంకా దానిలో కొంత చీలతం తప్ప కొత్తగా ఏడవుతాకేముంది? ఇంకా అయిపోయినట్టే. అయితే మంగళగిరి ఉంది కన్ఫర్మ్ లోకేష్ గారు. ఓకే, సమస్య లేదు. ఇక్కడ పోయినసారి ఒకసారి చూద్దామనే దాంట్లోనే వెళ్ళిపోయిందా, లేకపోతే ఏంటి కారణం ఏంటి? పోయినసారి ఒకసారి చూద్దామనే గెలిపించుకున్నారు ఇంతకుముందు, ఇంకొకసారి గెలుచుకుని తల మీద తెచ్చుకోలేరు. ఓకే, ఇప్పుడు లోకేష్ గారు డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? బాగా చేస్తున్నారండి. 27 ఇవి సంక్షేమ పథకాలతో డెవలప్ చేశారు బాగా. సంక్షేమ పథకాలు ఎన్ని చేశారు? బాగానే చేశాడు, బాగా చేస్తున్నారు. ఓకే, అంటే గెలవకపోతేనే ఈ తోపుడు బండ్లని శ్రీశక్తి పథకాలని పెట్టాడు, గెలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? గెలిస్తే ఇక చెప్పవసరం లేదండి, ఆర్థికంలో డెవలప్ అవుతారు అందరూ కూడా. ఓకే, మంగళగిరి అసలు ఇదే రాజధాని లాగా కనిపిస్తుందా? ఇదే రాజధాని. ఆయన బ్రహ్మం గారు చెప్పారు మంగళగిరి రాజధాని. మంగళగిరి రాజధాని బ్రహ్మం గారు చెప్పారా? కన్ఫర్మ్ అవుతున్నది. లోకేష్ గారు కానీ ఇక్కడ ఉన్నంత కాలం కూడా డెవలప్, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా లేకుండా చేసేస్తారు, అంత డెవలప్ చేస్తారు నాకు తెలిసి. ఓకే, ఎంత మెజార్టీ ఎట్లా రాబోతుంది? మెజార్టీ దాదాపు మన వాళ్ళందరూ తెలుసు, 1,00,000 చిల్లర వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే, అంటే యూత్లో ఎట్లా ఉంది, పెద్దవాళ్ళలో ఎట్లా ఉంది లోకేష్ గారి మీద? పెద్దవాళ్ళలోనే యూత్లోనూ అంతా లోకేష్ అంతా. మామూలుగా ఓడిపోతే వెళ్ళిపోతాడు అనుకున్నారా, లేకపోతే ఉంటాడు అనుకున్నారు గతంలో? ఎవరు అనుకుంటారండి ఓడిపోతే వెళ్ళిపోతారని? ఎవరు అనుకోలేదు. వాళ్ళ వైసీపీ వాళ్ళు అనుకుంటుంటారు తప్ప పారిపోతారు లోకేష్ గారిని.
ఇప్పుడు ఎవరు పారిపోకపోగా రామకృష్ణారెడ్డినే పారిపోయేటట్టు చేశారు. ఓకే, ఆయన మామూలుగా ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు? ఈసారి ఓడిపోతాడనే లేకపోతే ఎందుకు రాజకీయ కారణాలేనా? ఏమైనా ఇంతకుముందు ఇచ్చిన హామీలు లేవు. ఓకే, ప్రజల దగ్గరికి ఎలా వెళ్తాడు, ఏ మొహం పెట్టుకుని వెళ్తారు ఎవరైనా సరే? హామీలు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే కానీ ప్రెసిడెంట్ కానీ జడ్పీటీసీ కానీ ఎవరైనా సరే హామీలతో వెళ్ళారు, ముందు గెలిచారు. ఆ హామీలు ఇస్తేనే కదా మరి వెళ్ళేది. లేనప్పుడు ఎలా వెళ్తారు? అదే రామకృష్ణారెడ్డికి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కారణం. అంటే మీకు మంత్రి ఇస్తా రామకృష్ణాన్ని గెలిపిస్తే అని అన్నాడు జగన్. మరి మాట తప్పను మడమ తిప్పను అన్నాడు కదా, మరి తప్పినట్టే కదా. మడమ లేదు మాట లేదు, తిప్పటాకి మాట ఒకటికి మడమ లేదు, ఆయనకి మాట లేదు. ఓకే, అంటే ముఖ్యమంత్రి ఏరియాలో ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఉన్న ఏరియా ఎట్లా ఉండాలి మామూలుగా అయితే? డెవలప్ అయి ఉండాలండి, బాగా డెవలప్ చేయటం బాగా చేశాడు. ఆయన చుట్టూ లైట్లు వేసుకుని ఆ 3 రంగులు వేసుకుని అక్కడ మాత్రం బాగా చేశాడు. పేదవాళ్ళ ఎదురుగా పేదవాళ్ళ గుడిసెలను కూడా లేవు కదండి, ఈ కూడా తీసేస్తాడు పక్కన. ఇప్పుడు అవునా? ఇప్పుడు ఈ పక్క నుంచి ఎన్టీఆర్ కట్ట ఉంది, ఆయన నుండి ఈసారి వస్తే మాత్రం అవి కూడా తీసేస్తాడు గ్యారెంటీగా. ఓకే, అయితే ఈసారి కన్ఫర్మ్డేనా లోకేష్? కన్ఫర్మ్. ఓకే, నాకు తెలిసి కన్ఫర్మ్ వెనక్కి తిరిగే పర్లేదు. ఇక్కడ రాష్ట్రంలో టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు ప్రపంచం? అంత ఐడియా లేదు, మన పెద్దవాళ్ళందరూ 160 వస్తాయి అన్నారు కదా. 160 కాకపోయినా 155 గ్యారెంటీ. ఓకే, ఈసారి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవబోతున్నాడా? ఏమండి, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నారా? లాస్ట్ 5 years ఇప్పుడున్న 5 years కూడా టీడీపీ ఉంటే ఎలా ఉండేది రాజధాని ప్రాంతం? చెప్పలేనంత అభివృద్ధి అయ్యేదండి. మీరేమనుకున్నారు అసలు? అటు 33,000 ఎకరాల బిల్డింగ్లు ఏమి కడుతుంటే రోడ్లు వేస్తుంటే అప్పట్లో ఏమనుకున్నారు? ఏముందండి, ఇంద్రభవనం లాగా ఉండేదండి. రాత్రి 6 గంటలు 7 గంటలకు వెళ్తుంటే ఆ లైటింగ్ అయినా ఆ కట్టడాలు చూస్తే ఇంద్రభవనం లాగా ఉండే ఎక్కడ చూసుకుంటే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏముందండి, ఏమీ లేదు చూడండి. ఇక్కడ రోడ్లు తవ్వేశారు, మామూలుగా రోడ్లు తవ్వేసి ఎత్తుకుపోయారు. ఏమన్నా తెలీదు. ఐకాన్ బ్రిడ్జి కట్టేది సప్టా కడితే దాన్ని పగలగొట్టి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు తెలియదు. ఓకే, ఇలాంటి మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ముళ్ళ పొదలు చూస్తే ఏమనిపిస్తుంది? అప్పట్లో బిల్డింగులు వెలుగు జిలుగులు చూసి ఏముందండి, ప్రాణం ఉసరు అనిపిస్తుంది. ఓకే, రైతులను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అది ఎవరికన్నా కనీసం సాటిస్ఫాక్షన్ ఉందా అసలు ఈ గవర్నమెంట్ మంగళగిరికి? ఎవరికి లేదు అసలు, రాజధానిలో ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు అసలు. ఓకే, సడన్ మీరు అంటున్నారు, వాళ్ళేమో వై నాట్ 175 అంటున్నారు. అంటే 175 వాళ్ళకైతే ఇంకా లోకేష్ గారి గెలుపు ఎట్లా ఉంటుంది అంటారు? లోకేష్ గారి గెలుపు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, కాకపోతే ఏంటంటే ఊరికి డ్రామాలు వేయడం కోసం ఇవన్నీ వై నాట్ 175 జనాలు ఏమన్నా మళ్ళీ మా వైపు చూడకపోతారా అని ఇవన్నీ షో ఆఫ్ చేస్తారు. అంత అంతమించి ఏం లేదు. లోకేష్ అన్న చేసే పథకాలు ఇవన్నీ చూస్తుంటే ఆటోమేటిక్గా జనాలు అందరూ లోకేష్కి వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో యూత్ అంతా ఈ యోగాల ద్వారా లోకేష్ అన్నకి బాగా దగ్గర అయిపోయారు. ఇక జగన్ గారు జాబ్ క్యాలెండర్ గురించి ఆయనే చూసుకుంటే ఆయనకే తెలిసిపోయిద్ది గెలుస్తాడా గెలవడా అనేది. అంటే మంగళగిరిలో ఎమ్మెల్యే కాకుండానే ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాడు? పేదల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు. పేదల కోసం ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో బండ్లు ఇవ్వటం కానీ అందరికీ ఉపాధి హామీ కింద అవి ఇస్తున్నారు, బండ్లు ఇస్తున్నారు, టిఫిన్ బండ్లు కానివ్వండి ఏదైనా. నెక్స్ట్ వస్తే మా నియోజకవర్గంలో 20,000 ఇళ్ళు ఇస్తారని హామీ ఇచ్చారు పర్టికులర్గా. సో దాని గురించి అయితే లోకేష్ అన్న బాగా గెలుస్తాడని మా అభిప్రాయం. అది అంటే ప్రస్తుతము రాజధాని డెవలప్మెంట్లో కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రాంతమే ఎక్కువగా కూడా డెవలప్ అయిన పరిస్థితి. అది కూడా ఏమన్నా గెలుపుకి అవకాశం ఉంటుంది ఈసారి? పోయినసారే మేము లోకేష్ అన్న పోగొట్టుకోవడం కొంచెం బాధ కలిగించింది. అది 5,000 మెజారిటీ కాబట్టి అది పెద్ద విజయం అని మేము భావించాం. ఈసారి అయితే లోకేష్ గారు ఒక 25,000 30,000 మెజారిటీతో గెలుస్తారు. ఓకే, అది మా హామీ, అది మేముగా ఫీల్ అవుతున్నాం. అది ఓకే. అంటే వైసీపీ వాళ్ళ మాటలు చూస్తే ఏమనిపిస్తుంది? చెప్పడానికి 100 చెప్తారన్న, ఇక్కడ ప్రాక్టికల్గా చూసుకోవాలి కదా. ఈ పాసిబిలిటీ ఏదో వాళ్ళు ధైర్యం చెప్పుకోవడం కోసం తప్పితే లోకేష్ అన్న ఈసారి గెలుస్తాడు ఇక్కడ. అంటే ఆర్కే ఓడిపోతాడని భయపడి వెళ్ళిపోయాడా లేకపోతే నిజంగా రాజకీయ కారణాలేనా? లోకేష్ ఇమేజ్ ఆర్కే గారికి ఆయనకే అర్థమై ఉండిద్ది లోకేష్ గారిని ఈసారి తట్టుకోలేము అని. సో దాని గురించి ఇక తప్పుకోవాలి అని ఏదో కుల సమీకరణ ఈక్వేషన్ చూపుతున్నారు తప్పితే అవి ప్రాక్టికల్ గా పాసిబిలిటీ అవ్వవు. యూత్ ఎలా ఉన్నారు? యూత్ అంతా యువకాలం అప్పుడు యూత్ వచ్చింది, యూతే చూస్తున్నారు కన్నా. దానికి తోడు ఎంపీఎల్ అని ఇట్లా క్రికెట్ లీగ్స్ అని ఇవి పెట్టి లొకేషన్ చాలా కొంచెం బాగా చాలా దగ్గర అయిపోయాడు. సో ఇక ఆ ఉద్దేశంలో యూత్ అంతా బాగానే వేస్తారు. ఈసారి లోకేష్ గారు గెలిస్తే ఎలా ఉండబోతుంది మంగళగిరి? వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మాక్సిమం హబ్లు ఒకటి పెడతానంటున్నారు. సాఫ్ట్వేర్ హబ్లు అన్ని మంగళగిరి దగ్గర ఆ BMW వెనకాల సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో అట్లా ఇక ఇస్తాన్నారు. లేదు ఇన్ కేసు లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నారు కదా. ఈయన జాబ్ క్యాలెండర్ చూపించినప్పుడు ఈయన ఏం దారి చూపిస్తాడు?
సో దాంతో పోల్చుకుంటే లొకేషన్ బాగానే చేస్తాడని చాలా నమ్మకంగా ఉన్నాం. అంటే ప్రస్తుతం వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మంగళగిరిలో వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నాయి. ఈయన వచ్చిన పంపించేయడం తప్పితే ఈయన ఏం చేశాడన్న? గట్టిగా మాట్లాడితే అమర్ రాజా బ్యాటరీస్ని పంపించేసిన ఆయన, ఇంకా బయట వాళ్ళు పంపించడం ఏముంది గ్యారంటీ? సో ఇక అలా లొకేషన్ వస్తాడని మేము ఆశగా పడుతున్నాం. ఓకే.